కర్నూలు జిల్లా నందవరం బీజేపీ నాయకులు గురురాజు దేశాయ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 16న హాజరవబోయే సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ సభను భారీ స్థాయిలో విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నందవరం బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జీఎస్టీ సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థకు మోదీ ఆలోచనల ప్రతిబింబమని, ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గించే దిశగా ప్రభుత్వ విధానాలు సాగుతున్నాయని గుర్తు చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. మోదీ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని పేర్కొన్నారు. మరి నిత్యావసర వస్తువులు పెరగడం, మరి గృహోపకరణాలు పెరగడం వంటివి చూస్తుంటే మరి ఎంతో సాహసోపేతం నిర్ణయం తీసుకుని జీఎస్టీ రూపంలో అదనపు ట్యాక్సులు పడకుండా తగ్గించడం కూడా, ఆ ఘనత కూడా మన మోదీ గారికి దక్కుతోంది. మరి ప్రతిపక్షాలు ఇవన్నీ ఆలోచించకుండా అనాలోచితంగా మూర్ఖంగా మాట్లాడుతున్నారు. మరి గత 50 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ మరి రాజ్యం వెళ్ళింది. ఏం చేశారు? ఈరోజు ప్రపంచ దేశాలు మన దేశం వైపు చూడాలంటే కారణం ఒక మోదీ గారే. ఈరోజు మన దేశం గురించి మాట్లాడుకుంటున్నాయి. ఈరోజు మరి మన ఆర్థిక వ్యవస్థ ప్రపంచ దేశంలోకెల్లా 3వ స్థానంలో ఉంది. మరి అది ఆ ఘనత ఎవరిది? మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిది. మరి ఇవన్నీ వాళ్ళు గ్రహించాలి. మరి అలాంటి మహానుభావుడు చాలామంది దేశాలు, కొన్ని దేశాలు అయితే బహిరంగంగా చెప్తున్నాయి, ఇలాంటి ప్రధాని మాకు కూడా ఉంటే ఎంతో మంచిగా ఉండేది కదా అని ఆలోచిస్తున్నాయి. అంటే మాకు భగవంతుడు ఇచ్చిన, భారతదేశానికి భగవంతుడు ఇచ్చిన ఒక వరం ఆయన. ఆయన ఒక రాజకీయ కోణంలో చూడకూడదు మనం. ఆయన ఒక భగత్ సింగ్ లాగానో, మన నేతాజీ సుభాష్ చంద్ర లాగానో, ఒక అల్లూరు సీతారామరాజు లాగానో చూడాలి. మరి రక్షణ శాఖ ఈరోజు మన దేశం గురించి ఎన్నో తప్పుడు మాటలు మాట్లాడిన పాశ్చాత్య దేశాలు ఈరోజు మన దేశాన్ని, మన దేశ రక్షణను చూస్తే ఈరోజు భయపడబోతున్నాయి. ఈరోజు ముడి సరుకులు కానివ్వండి, ఈరోజు స్పేర్ పార్ట్స్ కానివ్వండి, మరి గతంలో బయట దేశాల నుంచి తీసుకునేవాళ్ళు రక్షణ శాఖకు సంబంధించినవి. మరి ఈరోజు మన దేశంలోనే అవి తయారీకి కర్మాగారాలు స్థాపించారు. మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా 5 కర్మాగారాల రక్షణ శాఖకు సంబంధించిన ఫ్యాక్టరీలని ఈరోజు మరి మన నరేంద్ర మోదీ గారు మన ఆంధ్రప్రదేశ్లో పెట్టడం అనేది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మన ప్రజలు చేసుకున్న సుకృతం ఇదంతా. మరి ఈరోజు ఎన్నో ఉపాధి అవకాశాలు